న్యూస్ కి స్వాగతం. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నేలపూడి స్టాలిన్ బాబు ఇటీవలే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీని విమర్శించడంతో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ దాసరి వీర వెంకట సత్యనారాయణ నేలపూడి స్టాలిన్ బాబుపై ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం లేకుండా ఒక్కరోజు కూడా పార్టీ జెండాను మోయని స్టాలిన్ బాబుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని ఎద్దేవా చేశారు. నిన్న ఈ నేలపూడి స్టాలిన్ బాబు అనే అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది. నేను అడుగుతున్నాను ఈ నేలపూడి స్టాలిన్ బాబుని, నీకు ఏ అర్హత ఉందని మా పార్టీ అధినాయకుడిని విమర్శించడం? నువ్వు కనీసం తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం లేకపోయినప్పటికీ కూడా, ఒక రోజున కూడా జెండా మోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత 2019లో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వంచించి నువ్వు పార్టీ పంపిన డబ్బుని దుర్వినియోగం చేసి నలుగురు వ్యక్తులతో ఈ డబ్బులు పట్టుకుని పారిపోయిన విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నా. అటువంటి నువ్వు 5 సంవత్సరాల తర్వాత ఈవేళ వెళ్లి లింగం అంటే ఒకడు సింగిల్ గా వెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గర కండువా కప్పుకుని వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావంటే నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా. ఏదైతే మునిగిపోయే నావ ఎక్కావు, ఆ మునిగిపోయిన ఆ నావతో పాటు నువ్వు కూడా మునిగిపోవడం ఖాయం. తప్పనిసరిగా నువ్వు ఇంకొకసారి తెలుగుదేశం గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ విమర్శిస్తే దాని మూల్యం ఫలితం నువ్వు అనుభవించవలసి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. నువ్వు ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఇది తుడిచిపెట్టిపోవడం రాష్ట్రం నుంచి ఖాయం. తప్పనిసరిగా ఈ అభ్యర్థి విషయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం కూడా ఈ సర్వే చేసుకుంటారు. ఎక్కడైనా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఆయన చేసుకుంటారు. తప్పనిసరిగా అన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నాయి. కాబట్టి మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి కానీ నువ్వు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను.